మీరు వింటుంది కరెక్టే. వైపర్ హిస్ సౌండ్, ప్రెషర్ కుక్కర్ విజిల్ సౌండ్ ఒక్కలాగే ఉంటాయి. అందుకే ఈ పామ్ని విజిల్ ఆఫ్ డెత్ అని అంటారు. ఈ శబ్దం వినిపిస్తే 1 పరుగులు తీయడం, 2 మరణానికి ఎదురు వెళ్ళడం. ఇండియాలో ఏడాదికి సుమారుగా 58,000 మంది పాము కాటికి చనిపోతున్నారు. అందులో 43% డెత్స్ ఈ రసల్ వైపర్ వల్ల జరుగుతున్నాయి. అలాంటి భయంకరమైన సర్పాన్ని మీ జేబు క్రింద పెట్టుకొని ట్రావెల్ చేస్తారా? ఇలాంటి సంఘటన నిజంగా జరిగింది. తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. దిస్ ఇస్ రాబిన్ అష్నో. వెల్కమ్ టు నో ద ట్రూత్. జూలై 2025 మధ్యప్రదేశ్ సాగర్ డిస్ట్రిక్ట్లో డాక్టర్ హరి సింగ్ గౌర్ సెంట్రల్ యూనివర్సిటీలో BA సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఆ కుర్రాడికి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్ సైకిల్ ఉంది. ఆ బైక్ మీద స్నేహితులతో తిరగడం, కాలేజీకి రావడం చేసేవాళ్ళు. ఎప్పట్లాగే తమ కాలేజీకి వచ్చి తన బుల్లెట్ని కాలేజ్ క్యాంపస్లో పార్క్ చేశాడు. బహుశా వర్షాకాలం వల్ల కావచ్చు, ఆ ప్రదేశం బాగా చల్లగా ఉన్నట్లుంది. ఆ బైక్ పార్కింగ్ దగ్గర ఉండే గార్డ్కి సడన్గా ఏదో మెదిలిన శబ్దం వచ్చి ఉండొచ్చు, కానీ ఆ గార్డ్కి క్లియర్గా కనబడలేదు. ఇంతలో ఆ స్టూడెంట్ బుల్లెట్ తీయడానికి వచ్చారు. గార్డ్ ఆ కుర్రాడితో ఎందుకైనా మంచిది బండి చెక్ చేసుకొని వెళ్ళు అని సలహా ఇచ్చాడు. స్టూడెంట్ తన బైక్ని చెక్ చేశాడు. అనుమానాస్పదంగా ఏమీ కనబడలేదు. బండి కీస్ పెట్టి స్టార్ట్ చేశాడు. ఆ యూనివర్సిటీ నుంచి వెళ్ళిపోయాడు. 2025 ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఒక పల్లెటూరు అస్సాం. ఒక 2 ఏళ్ల చిన్నారి ఇంటి దగ్గరలో ఆడుకుంటుంది. అవి వ్యవసాయ భూములు కాబట్టి ఎలుకలు ఎక్కువగా ఉంటాయి. ఆ ఎలుకలను తినడానికి రసల్ వైపర్స్ వస్తుంటాయి. అదే టైంకి ఆ చిన్నారి కనబడటంతో కాటేసి వెళ్ళిపోయింది. కొన్ని గంటల వ్యవధిలో ఆ చిన్నారి చనిపోయింది. రసల్ వైపర్ వెనం చాలా పవర్ఫుల్. ఒక్క కాటు వేస్తే 120 నుంచి 260 మిల్లీగ్రాముల వరకు విషం అనేది వెళ్ళిపోద్ది. బ్లడ్ క్లాటింగ్, ఇంటర్నల్గా బ్లీడ్ అవటం, టిష్యూస్ డ్యామేజ్ అవటం, కిడ్నీ డ్యామేజ్, అలాగే ఆర్గాన్స్ ఫెయిల్ అవుతాయి. అందుకే పాలీవాలెంట్ యాంటీవెనమ్ ఇస్తారు. ఇది 80% ఎఫెక్టివ్గా పనిచేస్తుంది రసల్ వైపర్స్ కాటుకి. గ్లోబల్గా ప్రతి సంవత్సరం 1,38,000 మంది పాము కాటు వల్ల చనిపోతున్నారు. ఎస్పెషల్లీ పల్లెటూరులో వైద్యం సరిగ్గా అందక చనిపోతున్నారు. 2026లో యూనిథయాల్, మ్యారిమాస్టాట్ అనే మెడిసిన్స్ అందుబాటులోకి తీసుకొని రావడానికి చూస్తున్నారు. ఆ కుర్రాడు తన బుల్లెట్ మీద యూనివర్సిటీ నుంచి బయలుదేరాడు. సుమారుగా 2 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ వెళ్ళాడు. ఆ బుల్లెట్కి ఫ్యూయల్ ట్యాంక్ చాలా పెద్దగా ఉంటుంది. ఆ ఫ్యూయల్ ట్యాంక్కి క్రింద ఒక పెద్ద రసల్ వైపర్ క్రింద భాగం అంతా చుట్టుకొని ఉంది. ఆ 2 కిలోమీటర్ల జర్నీ ఆ కుర్రాడు ఆ బండి మీదే ఉన్నాడు. ఆ పాము అతనికి చాలా దగ్గరగా ఉంది. కాటు వేయడానికి రసల్ వైపర్కి 0.3 సెకండ్స్ చాలు. కంటి రెప్ప వేసి తెరిచే లోపు కాటేసింది. ఆ కుర్రాడు బుల్లెట్కి మెకానిక్ సెంటర్కి తీసుకెళ్లాడు. మెకానిక్కి ఏదో మూమెంట్ అనిపించింది. పెట్రోల్ ట్యాంక్ క్రింద ఏదో మెదులుతుందని అనిపించింది. స్లోగా సీట్ కవర్ రిమూవ్ చేశాడు. అక్కడ హైలీ వెనోమస్ రసల్ వైపర్ కనిపించింది. భయభ్రాంతికి గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్స్కి పిలిపించారు. అఖిల్ బాబా, అలానే అతని కుమారుడు ఆసద్ ఖాన్ 15 నిమిషాల ఆపరేషన్లో ఆ పాముని సేఫ్గా పట్టుకున్నారు. ఆ పాము 3 ఫూట్ పొడవుగా ఉందంట. వృతిలో ఆ కుర్రాడు తప్పించుకున్నారు. స్నేక్ క్యాచర్ అఖిల్ బాబా చెప్పిన మాటలు, రసల్ వైపర్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ వెనామస్ స్నేక్. ఆ పాము విషం మినిట్స్లో చంపేది. బైక్ నడుపుతుండగా కాటేయలేదు. చాలా అదృష్టవంతుడని చెప్పుకొచ్చాడు. మాన్సూన్స్, వర్షాకాలం వల్ల పాములు వెచ్చని ప్రదేశాలకు వెళ్ళి ఉండాలనుకుంటాయి. అందుకే జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో వైపర్ యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అవి డ్రై ప్లేసెస్ లేదా వామ్ ప్లేసెస్లో ఉండాలనుకుంటాయి. పార్క్డ్ వెహికల్స్, హౌసెస్, స్టోరేజ్ ఏరియాస్, ఆ స్టూడెంట్ ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర. క్లైమేటిక్ చేంజెస్ వల్ల ఈ వెనం అనేది ఎక్కువగా టాక్సిక్గా తయారయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తగిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఎస్పెషల్లీ చాలామంది బైక్ హెల్మెట్స్ పార్కింగ్ ఏరియాలో పెడతారు.
హెడ్కి పెట్టుకునే ముందు 1-2 సార్లు తరోగా చెక్ చేసుకోవాలి. విషపూరితమైనవి పాములే కాదు, స్కార్పియన్స్ ఇంకా రకరకాల విషపూరితమైన పురుగులు ఉన్నాయి. మనం సరిగ్గా చూసుకోకుండా హెల్మెట్ తలకి పెట్టుకోవడం వల్ల అక్కడ ఏదైనా తేలు లేదా పురుగులు మనకి ఇబ్బంది కలుగజేస్తాయి. ఏదైనా సరే మనల్ని బైట్ చేస్తే ఆ విషం అనేది మన శరీరంలోకి వెళ్ళే అవకాశం ఉంది. అలాగే బూట్లు విప్పినప్పుడు లేదా విప్పాక మనం తిరిగి వేసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఆరేసిన దుస్తులు, బైక్స్ లేదా పార్కింగ్ ఏరియాలో అన్నీ మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఎందుకంటే విజిల్ ఆఫ్ డెత్ అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా కంటపడుతుందో మనకి తెలియదు. అందుకే మనం విజిలెంట్గా ఉండాలి, సేఫ్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి. రజల్ వైపర్స్ గురించి మీ జీవితంలో చూసిన లేదా విన్న విషయాలను మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, షేర్ చేయడం మరింత మందికి చేరువయ్యేలా షేర్ చేయండి. దిస్ ఇస్ రాబిన్ అష్ను. థ్యాంక్ యూ ఆల్.